ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు అలగడ. సో మొత్తానికి అయితే ఈరోజు మేము మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో ఆల్రెడీ టైం 9 అయింది. నేను పనులు మొదలెట్టానంటే మళ్ళీ వీడియో తీసేంత టైం ఉండదు అనమాట. అందుకోసం ఫస్ట్ ఈ పని చేసేసి తర్వాత పోయి నా పనులు చేస్తున్నాను ఉద్దేశంతో ఫస్ట్ తీసుకుని వెళ్తున్నాం. సో ఈరోజు ఏంటంటే ఒక 4 పనులు తీసుకున్నాం, అలాగే మాడి పనులు కూడా తీసుకున్నాం 2. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే నేను నందు ఇద్దరం వచ్చేసినాం. వాడు పిల్లోడు. సో మొత్తానికి నందు భయపడితే తెచ్చేసినాడు తినమని. సో నేనైతే నీళ్ళ బిందె ఎత్తుకునే ఎన్ని ఆనే పెట్టుకుని అందు ఇక్కడ పెట్టుకోండు, నేను నీళ్ళు పోసొచ్చా. సో మన నీళ్ళు వచ్చాం కదా, పూర్తిగా అయిపోయాయి. 6 ఉన్నాయా? కొడిపోతానన్నా పోయిందంత బాగా గడ్డి. నువ్వు ఆనే కూర్చో, అదే వచ్చాయి కానీ. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే నేను నందు పాత్ర వచ్చేసాం. కోసుకుంటాం అది గార్డెన్ గాడి 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 అసమాన్ని తీసుకుంటుంటే మంచిది. ఇక్కడ పెట్టేసేలే నందు, అవే వచ్చి తీసుకుపోతాయి. నందు ఇక్కడ పెట్టలే నందు, రోజు అటు ఈ లేవు లేదా పెట్టేసి అవే వచ్చి తీసుకుపోతాయి. మళ్ళా ముందుకు పోవాలి కదా మనం. వాళ్ళే మళ్ళీ ముందుకు పోవాలి. మన దండి తెచ్చింది ఈరోజు, కొన్నిగా తెచ్చింది. సో ఈరోజు తెచ్చినట్టని కట్ చేసి పెట్టేస్తున్నాం అనమాట. కాయ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. సో మీకు ఇక్కడైతే సో అక్కడైతే మీకు అన్ని నీళ్ళు తాగుతున్నాయి. అయిపోయింది, కోతి పిల్లల్లో నీళ్ళు తాగేస్తున్నాయి అనమాట. ఇది తీసుకో, అక్కడ పెట్టుకో. ఆడబెట్టు, చిన్న పిల్లలు కాడ పెట్టు. 3 తీసుకోబో, ఇవి తీసుకోబో. బాగుంది పోయింది. ఇది తీసుకో, ఆడబెట్టు, తీసుకో. తీసుకో. ఇవి ఆటో పెట్టుకో, బండకాడ పెట్టుకో. యానా సార్ అక్కడ పెట్టుకోపోయి. సో నాకు తెలిసి ఇక్కడ పెద్ద కోత ఏంటంటే అన్నిట్లో బతికేస్తుంది. సో అన్ని మొత్తం అంత పొగ నీకు ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈరోజు నా పనులు మొదలెట్టడానికి టైం వేరే పని చేయడానికి ఉండదు అనమాట. సో అందుకోసం నా పని మొదలెట్టడానికి ఈరోజు
ఈ పని చేసి వెళ్ళి నా పనులు చేసుకుంటా. దున్నికుండా తీసుకుపోయి ఏదో దానికి ఇచ్చేయి. సో ఫైనల్గా అయితే మేమైతే చేసేసినాం ఫ్రెండ్స్. అక్కడ నీళ్ళు అవుతుంది, పెద్ద ఒక్కటి అదే అన్నీ తినేస్తుంది. నువ్వేదానికి ఇద్దామని నువ్వేదానికి ఇద్దామని పోయి తల్లి పిల్లకి ఇద్దామనే. తీసుకుపోయారా తీసుకుపోతారా ఆదాదో నన్ను ఇక్కడ వచ్చింది ఆదాదో ఉరుకుతా దాని కడికి ఇంకా ఏ దానికి ఉరికిరా అది. సో ఎట్టయినా సరే వాడు ఎట్లా కొట్ట అయితే దానికి అందించేసినాడు. అది తీసుకొని పోయింది. ఇంక రారా రే రా ఇంక రా. సో ఇచ్చినా కదా మొత్తం కదా దానికి ఇంకరా పోందా. సో వాటికైతే ఇంక తినేస్తాయి, నీళ్ళు తాగేస్తాయి. మనం వెళ్దాం ఫ్రెండ్స్, పనులు దండిగా ఉన్నాయి. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. సో మొత్తానికైతే పౌలు పూట కాలుతుంటే ఎండలకి అల్లకొలంగా ఇష్టం వచ్చినట్టు కాలుతుందని చెప్పి రాత్రి వచ్చేసాను ఫ్రెండ్స్. రాత్రి వచ్చి కాలుస్తున్నాను అనమాట. కరెక్ట్గా టైం 12 మధ్యలో అయింది. సో ఈ టైంలో ఏంటంటే కొంచెం గాలి తక్కువ, ఎండలు తక్కువ, అన్నీ తక్కువ ఉంటాయని చెప్పి ఈ టైంలో వచ్చాను అనమాట. ఇదేముంది ఫ్రెండ్స్, అస్సలు ఏమనకూడదు. ఫ్రెండ్స్ చీకట్లో చేను పోయి చేలో పని చేసి వస్తే ఇంటికి వచ్చినప్పుడే టీ పెట్టి నేను అంతలో రెడీ అని చెప్పింది. ఏం చేయాలి చూడండి, టీ కాస్తున్నా. ఇప్పుడు 5:30. మళ్ళీ నేను రాత్రి 2 కోసాను పోయేసి పని చేసి వచ్చినని చూడండి. తెల్లారులో పని చేస్తుందంటే కంది పిల్లలకి నిద్ర పోయి నిద్ర కోసం ఏడిపోతుందండి ఫ్రెండ్. పోయి పని చేసి వచ్చాను. వచ్చి తను షాప్ దగ్గర దింపుదామని వచ్చాను. అంటే అక్కడ ఏం లేదు కదా ఫ్రెండ్, జస్ట్ మనం పట్ట కప్పేసి వచ్చినాను అనమాట.
ఈ సీకర్లు తెల్లవారుజామున ఎవరు ఉంటారు లేని పాలు మీకు ఇంకో విషయం చెప్తున్నా, నేను టీ తాగు. నీకు టీ చేసుకునేది రాదులే, టీ ఎట్ట చేస్తా చెప్పి కదా. నేను ఎట్ట చేస్తా, నేను ఫస్ట్ నీళ్ళు టీ ఆకు బాగా మరిగించిన తర్వాత పాలు వచ్చా. అబ్బా కుర్తి పిల్ల తాగినట్టు తాగుతుంది కదా, పంది పిల్ల తాగినట్టు కుర్తి తాగినట్టు. నువ్వు నా టీకి పేరు పెడితే చూడండి ఫ్రెండ్స్, పేరు కూడా పనులు చేయాల్సి వచ్చింది. ఏందో ఈ కాలం భర్తల పంచాయతీ నాకు అర్థం కాదు. ఏవేదో చేయాల్సి వచ్చింది. జోక్స్ అప్పారు తప్పదు కదా, తల ఒక పని చేసుకుంటూ పోతుంటే పోతూ ఉంటుంది. కంటిలో గుళ్ళలు వేసిన ఫ్రెండ్స్, అందుకే కన్ను నీళ్ళు కాస్తుంది. దాంతో తిరుగుతూ ఉంటుంది కదా ఎండకి, ఎండ ఎఫెక్ట్ అనమాట. ఇంకా ఎవరు నిద్ర లేయరు కూడా. మా వాళ్ళు ముందు వాళ్ళ అమ్మ లేనిదు, బండ్లు ఇంకా కొన్ని వెళ్ళే కదా, తర్వాత రోజు బడికి పోతారు, పిల్లలు బువ్వ తక్కువ తింటారని చెప్పి గోవుని తెచ్చారు. అక్కడ పని ఉంది, దింపేసి పోతే జస్ట్ పని చేసుకోవచ్చనే ఉద్దేశంతో వచ్చేసిన మాట. ఫస్ట్ టైం ఆడ దింపేసిన అంటే నాకు ఏ బాధ ఉండదు ఫ్రెండ్స్. వెళ్ళేసి పని చేసుకుని వచ్చి 9కో 8:30కో వచ్చి పిల్లలకు ఏమైనా టిఫిన్ ఇచ్చేసి, అంటే ఈరోజు కుదరలేదు ఫ్రెండ్స్, పొలంలో పని దండి ఉంది, ఆడిపోవాలా. జస్ట్ ఆమె రెడీ అయింది జరిగింది. ఇంకా బువ్వల గురించి అయితే ఆలోచించాకరి డైరెక్ట్ మధ్యాహ్నానికి నైట్ చేసేస్తుంది. పొద్దునకి మాత్రం తలా 2 దోశలు. అంటే ఇప్పుడు దోశ కూడా నేను వేయాలంటావా? చూడండి, టిఫిన్ తీసుకొచ్చంటే ఇంట్లో దోశ పిండి దోశ అంటుంది. ఏమి ఫ్రెండ్స్ ఈ బాధ అయింది. టీ ఇంకా తాగొచ్చు. వా మనిషి చూడండి పెడతా. దేనికైనా అదృష్టం ఉండాలి కదా, పొద్దున్నే టీ కానీ వచ్చి బత్త దొరకాలంటే. అయినా నాకు అర్థం కాదు, ఇన్ని ఇచ్చినా కూడా మన జీవితాలు మారవు, ఇంతే ఉంటాయి. దీనమ్మ జీవితం.